ప్రైజ్ ది లార్డ్. దేవునికి మహిమ కలుగునుగాక. దేవుని బిడ్డలారా, అందరి కొరకు ప్రార్థన చేస్తున్నాం. దేవుడు మిమ్ములను మీ కుటుంబాలను ప్రభువు దీవించాలని అనుదినము ప్రభు పాదముల యొద్ద ప్రార్థన చేస్తూనే ఉన్నాం. ఈరోజు ఆదివారపు ఆరాధన రోజు కనుక మీరు లైవ్కి వచ్చి మాతో కలిసి ప్రభువుని స్తుతించవలసిందిగా ప్రేమతో మిమ్మల్ని ఆహ్వానిస్తున్నాం. ప్రార్థన చేసుకుందాం. ప్రార్థన చేసుకుని ఆదివారపు ఆరాధన కార్యక్రమాన్ని మనము ప్రారంభించుకుందాం. పరిశుద్ధుడా మా పరమ తండ్రి, మహోన్నతుడా నీకు స్తోత్రములు. మరి ఒక రోజు మరి ఒక సమయము మాకు అనుగ్రహించి నీ సన్నిధిలో ప్రార్థించడానికి, ఆరాధించడానికి, నీ వాక్యాన్ని ధ్యానించడానికి చక్కని సమయం మాకు ఇచ్చినందుకు వందనాలు. ఈ తరుణము సమయము చూడలేని వారు అనేకులు ఉండగా, ఏ యోగ్యత అర్హత లేని మమ్ములను ప్రేమించి మా దినములను పొడిగించి ప్రభువా నిన్ను స్తుతించుకునే భాగ్యమును, నిన్ను ఆరాధించి నిన్ను ప్రార్థించే భాగ్యాన్ని మాకు అనుగ్రహించినందుకై నీకు స్తుతులు స్తోత్రములు చెల్లిస్తూ ఉన్నాం. ఎందరైతే ఈ వాక్యం వింటున్నారో, ఈ కార్యక్రమాన్ని వీక్షిస్తున్నారో ప్రతి బిడ్డను మీరు పేరు పేరు చొప్పున దీవించండి, ఆశీర్వదించండి, మహిమను పొందండి. క్రీస్తు నామమున అడుగుచున్నాము మా పరమ తండ్రి, ఆమేన్. ఒక పాట పాడుకుందాం. పాట పాడుకుని దేవుని సన్నిధిలో ఆరాధన కార్యక్రమాన్ని మనము ప్రారంభించుకుందాం. కనురెప్ప పాటైన కనుమూయలేదు, ప్రేమ ప్రేమ ప్రేమ. కనురెప్ప పాటైన కనుమూయలేదు, ప్రేమ ప్రేమ ప్రేమ. నిరుపేద స్థితిలోను నన్ను దాటిపోలేదు, ప్రేమ ప్రేమ ప్రేమ. పగలు రేయి పలకరిస్తోంది, పరమును విడిచి నన్ను వరించింది. పగలు రేయి పలకరిస్తోంది, పరమును విడిచి నన్ను వరించింది. కలవరిస్తోంది ప్రేమ, ప్రాణమిచ్చిన కలువరి ప్రేమ. కనురెప్ప పాటైన కనుమూయలేదు, ప్రేమ ప్రేమ ప్రేమ. ప్రేమ చేతిలో నన్ను చిక్కుకున్నది, ప్రేమ రూపిలో నన్ను మార్చియున్నది. ప్రేమ చేతిలో నన్ను చిక్కుకున్నది, ప్రేమ రూపిలో నన్ను మార్చియున్నది. ప్రేమను మించిన దైవం లేదని, ప్రేమను కలిగి జీవించమని. ప్రేమను మించిన దైవం లేదని, ప్రేమను కలిగి జీవించమని ఎదురు చూస్తోంది ప్రేమ. కలవరిస్తోంది క్రీస్తు ప్రేమ. కనురెప్ప పాటైన కనుమూయలేదు, ప్రేమ ప్రేమ ప్రేమ.
ప్రేమలో గిలికి నన్ను పిలుచుచున్నది, ప్రేమ కౌగిలిలో బంధించుచున్నది. ప్రేమలో గిలికి నన్ను పిలుచుచున్నది, ప్రేమ కౌగిలిలో బంధించుచున్నది. ప్రేమను మించిన దైవం లేదని, ప్రేమను కలిగి జీవించమని, ప్రేమకు ప్రేమే తోడవుతుందని, ప్రేమకు సాటి లేనే లేదని పరవశిస్తోంది ప్రేమ, కలవరిస్తోంది క్రీస్తు ప్రేమ. కనురెప్ప పాటైన కనుమూయలేదు, ప్రేమ ప్రేమ ప్రేమ. నిరుపేద స్థితిలోను నన్ను దాటిపోలేదు, ప్రేమ ప్రేమ ప్రేమ. పగలు రేయి పలకరిస్తోంది, పరమును విడిచి నన్ను వరించింది. పగలు రేయి పలకరిస్తోంది, పరమును విడిచి నన్ను వరించింది. కలవరిస్తోంది ప్రేమ, ప్రాణమిచ్చిన కలువరి ప్రేమ. కనురెప్ప పాటైన కనుమూయలేదు, ప్రేమ ప్రేమ ప్రేమ. దేవునికి స్తోత్రం, దేవునికి మహిమ కలుగును గాక. ఆరాధన చేసి దేవుణ్ణి మహిమపరుచుకుందాం. మీరును మాతో కలిసి ఆరాధనలో పాలు పొందవాలని మనవి చేయుచున్నాను. నీకే ఆరాధన, నీకే నా స్తోత్రము, నీకే ఆరాధన, నీకే నా స్తోత్రము, నీకే ఆరాధన, నీకే నా స్తోత్రము, నీకే ఆరాధన, నీకే నా స్తోత్రము. ఉన్నత స్థానములో మమ్మును నిలుపుటకు నీ స్థానము విడచి దిగి వచ్చిన యేసు, ఉన్నత స్థానములో మమ్మును నిలుపుటకు నీ స్థానము విడచి దిగి వచ్చిన యేసు, నీకే ఆరాధన, నీకే నా స్తోత్రము, నీకే ఆరాధన, నీకే నా స్తోత్రము. ఆశీర్వాదముతో మమ్మును నిలుపుటకు శాపములన్నిటినీ భుజముపై మోసితివా. ఆశీర్వాదముతో మమ్మును నిలుపుటకు శాపములన్నిటినీ భుజముపై మోసితివా. నీకే ఆరాధన, నీకే నా స్తోత్రము,
చేసుకుందాం. తలలు వంచండి. మహాగణుడా, మహోన్నతుడా, నీకు వేలాది వందనాలు చెల్లించుకున్నాం దేవా. ఈ లైవ్ ద్వారా ఆరాధనలో పాలు పొందుతున్న వారందరినీ మీరు దర్శించండి. చాలామంది బిడ్డలు సమస్యలలో ఉన్నారు, శ్రమలలో ఉన్నారు, ఇబ్బందులలో ఉన్నారు ప్రభువా. వారందరినీ జ్ఞాపకం చేసుకోండి. వ్యాధులలో ఉన్నవారిని, రోగములతో ఉన్నవారిని స్వస్థపరిచి బాగు చేయండి. అనేక మంది జీవితాలలో అద్భుత కార్యాలు, ఆశ్చర్య కార్యాలు జరిగించి నీ కొరకు గొప్ప సాక్షులుగా నీ సన్నిధిలో నిలవబెట్టుకోండి. నీ కృప, నీ దయ మాకు తోడుగా ఉంచి నీ నామ మహిమార్థమే మమ్మల్ని అందరిని వాడుకున్నామని సమస్త మహిమ, ఘనత, ప్రభావం నీకే చెల్లించుకుంటూ నజరేయుడైన యేసుక్రీస్తు నామమున అడుగుచున్నాను మా పరలోకపు తండ్రి. ఆమేన్. ప్రైజ్ ది లార్డ్. దేవుని వాక్యాన్ని ధ్యానం చేసుకుందాం. దేవుని బిడ్డలారా, పరిశుద్ధ లేఖన భాగంలో నుండి 2వ తిమోతిలో రాసిన పత్రిక 2వ అధ్యాయము 20వ వచనము మనం చదువుకుందాం. దయచేసి నాతో కలిసి మీ గృహాలలో, మీ స్థలాలలో ఉండి దేవుని పరిశుద్ధ గ్రంథ బైబిల్ని తెరిచి చూచి నాతో ఏకీవించాలని ప్రేమతో మీకు మనవి చేస్తున్నాను. వాక్యాన్ని ధ్యానం చేసుకుందాం. గొప్ప ఇంటిలో వెండి పాత్రలను, బంగారు పాత్రలను మాత్రమే గాక కర్రవియు మట్టివియు కూడా ఉండును. వాటిలో కొన్ని ఘనతకును, కొన్ని ఘనహీనతకును వినియోగింపబడును. ఎవడైనను వీటిలో చేరక తన్ను తాను పవిత్రపరచు కొనని ఎడల వాడు పరిశుద్ధపరచబడి యజమానుడు వాడుకొనుటకు అర్హమై ప్రతి సత్కార్యమునకు సిద్ధపరచబడి ఘనత నిమిత్తమైన పాత్రయై ఉండును. దేవుని బిడ్డలారా, ప్రభు లేఖనములో వ్రాయబడినటువంటి ఈ మాట మనము చదివి ఉన్నాము. అపోస్తలుడైన పౌలు వ్రాసినటువంటి పత్రికలో గొప్ప ఇంటిలో పాత్రలు ఉన్నాయని దేవుని గ్రంథములో వ్రాయబడింది. దేవుని బిడ్డలారా, గొప్ప ఇల్లు అనగా దేవుని ఇల్లు, పరలోక రాజ్యపు ఇల్లు, దేవుడుండే ఇల్లు. ఆ యొక్క ఇంటిలో నిన్ను ఒక పాత్రగా, నిన్ను ఒక యోగ్యునిగా, అర్హుడవుగా దేవుని కొరకు వాడబడాలని ప్రభు ఆశపడుతున్నాడు. దేవుని బిడ్డలారా, సాధారణంగా మనం చూస్తాం, మన గృహాలలో ఎన్నో పాత్రలు ఉంటాయి. వెండి, అలాగే బంగారం, సిల్వర్, మట్టి, ఇలాగ రకరకాల పాత్రలు, స్టీలు, ఇలా చాలా రకాల పాత్రలు మనము ఎరుగుదము. దేవుని వాక్యములో దేవుని బిడ్డలారా, పాత్రలు అనే మాట వ్రాయబడిన విషయాన్ని చూస్తున్నాం. పాత్రలు అంటే ఆ ఇంటిలో నీ ఒక పాత్రగా వాడబడాలని ప్రభు ఆశపడుతున్నాడు. మన గృహాలలో ఎన్నో పాత్రలు ఉన్నాయి. ఆ పాత్రలన్నీ కూడా ఒక్కొక్క వస్తువు కూడా అది వినియోగించబడుతుంది. మన ఇంటిలో ఏదో రూపేణ ప్రతి వస్తువు కూడా వినియోగించబడుతుంది. దేవుని బిడ్డలారా, ఈరోజు దేవుని వాక్యం మనతో సూటిగా మాట్లాడుతుంది. నువ్వు ప్రభువు కొరకు వాడబడాలని ఒక పాత్రగా, లేక ఒక యోగ్యురాలుగా, పరిశుద్ధుడవుగా, పవిత్రుడవుగా దేవుని కొరకు జీవించాలని ప్రభువు ఆశపడుతున్నాడు. దేవుని బిడ్డలారా, గొప్ప ఇంటిలో, నీవు గొప్ప ఇంటిలో అనగా దేవుని యొక్క ఇంటిలో, ఆ దేవుని రాజ్యములో నీ ఉన్నట్లయితే, ప్రభు రాజ్యములో నీ ఉన్నట్లయితే దేవుని కొరకు నీవు వాడబడగలవా? ప్రభు కొరకు అర్హమైన పాత్రగా భూలోకములో, ఈ లోకములో ఉన్నంత కాలము దేవుని కొరకు నువ్వు వాడబడి ఆ గొప్ప ఇంటిలో నీకు చేరుకోగలవా? అలాగైతే నీవు ధన్యుడవే. దేవుని బిడ్డలారా, ఈ గొప్ప ఇంటిలో 4 రకాల పాత్రలు మనం చూస్తున్నాం. ఈ 4 రకాల పాత్రలు ఏమిటంటే వెండి, బంగారము, కర్ర, మట్టి. నిజమే, మన గృహాలలో పూర్వకాల పరిస్థితుల్లో మట్టి పాత్రలు, కర్ర పాత్రలు, వెండి, ఇప్పుడు స్టీలు, ఇత్తడి, బంగారం, ఏవేవో పాత్రలు మనము చూస్తూ ఉన్నాం. దేవుని బిడ్డలారా, ఈ గొప్ప ఇంటిలో నిన్నొక పాత్రగా వాడుకోవాలని
ఈ గొప్ప ఇంటికి చేరుకోవడానికి, దేవుడు నిన్ను ఆధిక్యత నడిపించడానికి నిన్ను వాడుకోవాలని ప్రభు ఆశపడుతున్నాడు. ఈ 4 రకాల పాత్రల గురించి మనం తెలుసుకుందాం, ధ్యానించుకుందాం. దేవుని బిడ్డలారా, పరిశుద్ధ లేఖన భాగంలో 4 పాత్రలు రాయబడ్డాయి. మొదటిది వెండి పాత్ర. దేవుని బిడ్డలారా, వెండి దేనికి సాదృశ్యం అంటే, వెండి పాపక్షమాపణకు సాదృశ్యం. వెండి గతకాలపు చరిత్ర కాలములో ఈ యొక్క వెండిని వెలగా చెల్లించి, దహన బలులు ఎన్నో చెల్లించి పాపక్షమాపణ పొందుకునే చరిత్రలో పరిశుద్ధ గ్రంథంలో, బైబిల్ గ్రంథంలో రాయబడింది. కనుక వెండిని వెలగా చెల్లించి పాపక్షమాపణ పొందుకునేటువంటి పరిస్థితులు అనగా వెండి అనగా పాపక్షమాపణకు సాదృశ్యమైంది. దేవుని బిడ్డలారా, ఇకపోతే 2వ పాత్ర మనం చూస్తాం. 2వ పాత్రలో బంగారు పాత్ర అనేటువంటిది రాయబడింది. ఈ బంగారు పాత్ర దేవుని బిడ్డలారా దేనికి సాదృశ్యం అంటే పరిశుద్ధతకు సాదృశ్యం. బంగారు పాత్ర అనగా నీవు పరిశుద్ధత కలిగి ఉండాలని, నీవు పవిత్రత కలిగి ఉండాలని, నీవు నీతిగా యథార్థముగా దేవుని కొరకు జీవించాలని ప్రభు ఆశపడుతున్నట్టుగా మనము గ్రంథం ద్వారా తెలియచేయబడుతుంది. దేవుని బిడ్డలారా గమనించండి, బంగారము దేనికి సాదృశ్యం అనుకున్నామంటే మనము ఆ పరిశుద్ధతకు సాదృశ్యం. దేవుని బిడ్డలారా, పరిశుద్ధత లేకుండా ఎవడును ప్రభువును చూడలేడు. కనుక నీవు పరిశుద్ధత కలిగి ఉండాలని ప్రభు ఆశపడుతున్నాడు. నీవు ఆయన ఇంటిలోనికి చేరుకోవాలంటే బ్రతికినంత కాలము పరిశుద్ధత కలిగి, నీతి కలిగి, పవిత్రత కలిగి నీవు జీవిస్తే దేవుడు నీ ఎడల గొప్ప ఆలోచన కలిగి ఉండి నిన్ను వాడుకోవడానికి ప్రభు ఆశపడుతున్నాడు. దేవుని బిడ్డలారా, ఒకవేళ పాత్ర అయినటువంటి నీవు ఒకవేళ అపవిత్రమైపోతున్నావేమో, అపవిత్రత కలిగి ఉన్నావేమో, అపరిశుద్ధత కలిగి ఉన్నావేమో. ఇక్కడ అదే వ్రాయబడింది. ఏమని రాయబడిందంటే, గొప్ప ఇంటిలో వెండి పాత్రలను బంగారు పాత్రలనుగా మాత్రమే గాక కర్రవియు మట్టివియు కూడా ఉండును. వాటిలో కొన్ని ఘనతకును కొన్ని ఘనహీనతకును వినియోగించబడును. ఎవడైనను వీటిలో చేరక తన్ను తాను పవిత్రపరచుకొనని ఎడల వారు పరిశుద్ధపరచబడి యజమానుడు వాడుకొనుటకు అర్హమై ప్రతి సత్కార్యమునకు సిద్ధపరచబడి ఘనత నిమిత్తమైన పాత్రయై ఉండును. అంటే ఘనతకు కొన్ని, ఘనహీనత కొన్ని వినియోగిస్తున్నట్లుగా మనము చూస్తున్నాము. నీవు ఘనహీనత కలిగిన పాత్రగా ఉన్నావా, ఘనతకు ఉపయోగపడే రీతిగా పాత్రగా నీవు ఉన్నావా అనేటువంటిది పరిశీలన మనం చేసుకునవలసి ఉంది. దేవుని బిడ్డలారా, మనం పరిశుద్ధపరచబడాలి. బంగారం అనగా పరిశుద్ధతకు సాదృశ్యం. నిన్ను నీవే పరిశుద్ధపరచుకోవాలి, పవిత్రపరచుకోవాలి. దేవునికి అర్హమైన పాత్రగా నీవు వాడబడాలని ప్రభు ఆశపడుతున్నాడు. ఏమండి, అపవిత్రమైపోవడం అంటే ఎలాగది? అపవిత్రత అంటే గ్రంథములో వ్రాయబడిందా అని అడిగితే మనము అపవిత్రత అవడానికి ఎలాగ వివరముగా మనకు వ్రాయబడిందో ఒక్కసారి మనము గ్రంథముల చరిత్రలోకి వెళదాం. సంఖ్యాకాండము 19వ అధ్యాయము 15వ వచనం మనము చదువుకుందాం. మూతవేయబడక తెరచియున్న ప్రతి పాత్రయు అపవిత్రమగును. దేవుని బిడ్డలారా, ప్రతి పాత్రకు కూడా మూత వేయబడి ఉంటుంది. అది ఏ పాత్ర అయినా, వెండి అయినా, బంగారమైనా, స్టీల్ అయినా, రాగి అయినా, ఇత్తడైనా, మట్టి అయినా, కర్ర అయినా, ఏ పాత్ర అయినా దానికి మూత పెట్టబడి ఉండాలి. దేవుని బిడ్డలారా, ఒకవేళ ఆ పాత్రగా వాడబడుచున్నటువంటి నీవు ఒకవేళ ప్రార్థననే మూతలేదేమో, నీతి అనే మూతలేదేమో, పరిశుద్ధత అనేటువంటి మూతలేదేమో. దేవుని బిడ్డలారా, దైవ సన్నిధిలో మనము గమనించవలసిన విషయం, ఒకవేళ దైవ భక్తి భయమైనటువంటి మూతలేదేమో, దైవ భక్తి అనేటువంటి మూత లేక నీవు అపవిత్రమైపోతున్నావేమో. మందిరాలు లేవని, ఆరాధన లేదని, దేవుని సన్నిధి లేదని,
దేవుని సన్నిధికి వెళ్ళే అవకాశం లేదని ఒకవేళ నీ జీవితాన్ని పాడు చేసుకోవడం అపవిత్రమైపోతున్నావేమో, అపవిత్రమైన కార్యకలాపాల్లో పాలు పొందుతున్నావేమో. ప్రియమైన సహోదరి సహోదరుడా, నీవు అపవిత్రం అవడానికి వీల్లేదు. ఆ పాత్ర అపవిత్రమైపోవడం గల కారణం ఏమిటంటే, ఎప్పుడైతే మూత మరి తీయబడుతుందో, తెరిచి ఉంటుందో, అపవిత్రం అయిపోవడం గల కారణం ఏమిటంటే, ప్రియమైన సహోదరుడా సహోదరి, అందులో ఏది పడినా అపవిత్రమే. తినడానికి అది పనికిరాదు. ఏ పాత్రలో ఏ పదార్థమో ఏ పానీయం ఉన్నా అది త్రాగడానికి కానీ తినడానికి కానీ పనికిరాదు. గల కారణము మూత తెరిచి ఉంటే తినే పదార్థమైన పాత్ర అయినా అపవిత్రం అయిపోయే ప్రమాదం ఉంది. కనుక ప్రియమైన సహోదరుడా, దేవుని వాక్యము నీకు బోధిస్తుంది. ఒకవేళ దేవుని సన్నిధిని మర్చిపోయి నీ జీవితాన్ని పాత్రగా, అర్హమైన పాత్రగా వాడబడవలసిన నీవు నీ జీవితాన్ని అపవిత్రపరుచుకుంటున్నావేమో, నీ బ్రతుకును అపవిత్రం చేసుకుంటున్నావేమో. చేయకూడని పనులు చేస్తూ లోక సంబంధమైన కార్యకలాపాలలో పాలు పొందుచు నీ జీవితాన్ని అపవిత్రం చేసుకుంటున్నావేమో. వద్దు. అందుకే అంటున్నాడు, మూత వేయబడక తెరచి ఉన్న ప్రతి పాత్ర కూడా అపవిత్రమగును. నిజమే దేవుని బిడ్డలారా, నిన్ను పాత్రగా, మంచి పాత్రగా, ఘనతకు వినియోగించుకునేటువంటి రీతిగా మంచి పాత్రగా చూడాలని ప్రభు ఆశపడుతున్నాడు. ఘనహీనతకు వినియోగించే పాత్రగా చూడాలని ప్రభు ఆశపడడం లేదు. వెండి పాత్రగా నిన్ను చూడాలని ఆశపడుతున్నాడు. బంగారు పాత్రగా ఉండాలని ప్రభు ఆశపడుతున్నాడు. దేవుని బిడ్డలారా, తెరచి ఉన్న ప్రతి పాత్రయు అపవిత్రమగును. ఒకవేళ అపరిశుద్ధత, అపవిత్రత చోటు చేసుకుని మూత లేకుండా, మరి ఆ యొక్క నీతి, భక్తి, ప్రార్థన, భయము అనే మూత లేకుండా నీ జీవితాన్ని అపవిత్రం చేసుకుంటున్నావేమో. ఒక్కసారి పరిశీలన చేసుకుని దేవుని మార్గం నడిస్తే అర్హమైన పాత్రగా ప్రభు నిన్ను వాడుకుంటాడు. నమ్మిన వారొకసారి దేవునికి స్తోత్రం చెప్దామా? హల్లెలూయా, హల్లెలూయా. యజమానుడు వాడుకొనుటకు అర్హమైన పాత్రగా ఉండుటకు, యజమానుడు వాడుకొనుటకు అర్హమైన పాత్రగా ఉండుటకు, జీవితాంతం పోరాడు, అలసిపోకు ఏనాడు. జీవితాంతం పోరాడు, అలసిపోకు ఏనాడు. యజమానుడు వాడుకొనుటకు అర్హమైన పాత్రగా ఉండుటకు. దేవుని బిడ్డలారా, అర్హమైన పాత్రగా నిన్ను చూడాలని ప్రభు ఆశపడుతున్నాడు. తల్లి, అయ్యా, నీవు పరిశుద్ధమైన పాత్రగా, అర్హమైన పాత్రగా, అనగా వెండి పాత్ర వలె, బంగారు పాత్ర వలె దేవుని కొరకు వినియోగించబడినటువంటి మంచి పాత్రగా నిన్ను చూడాలని ప్రభు ఆశపడుతున్నాడు. ఇకపోతే మరొక 2 పాత్రలు మనం చూస్తున్నాం. ఒకటి కర్ర, 2 మట్టి. అనగా ఈ 4 పాత్రలో 1 వెండి, 2 బంగారము, 3 కర్ర పాత్ర. వీటిని గురించిన చూస్తున్నప్పుడు కర్ర ఏదైనా మొదటిగా చూస్తున్నప్పుడు అందవికారం కనిపిస్తుంది. అది వృక్షమైనా, మ్రానైనా, చెట్టైనా, మరి ఏదైనా చూసేటప్పుడు అందవికారము కనిపిస్తుంది. దాన్ని తయారు చేసేటువంటి ఆ యొక్క పనివాడు ఆ కర్రను శుభ్రం చేసి మంచి పాత్రగా తయారు చేస్తాడు. ఒక డ్రెస్సింగ్ టేబుల్ కానీ, ఒక డైనింగ్ టేబుల్ కానీ, ఒక డబల్ కాట్ మంచము కానీ, ఒక కుర్చీ కానీ, ఇలాగ మంచి మంచి రకరకాల పాత్రలుగా ఆ కర్రను సునాయాసంగా చక్కగా అందంగా తయారు చేస్తాడు. అయితే కొద్ది కాలం అయిపోయేసరికి ఆ అందమంతా పోయి చివరికి ఆ కర్ర పొయ్యిలోనికో లేక అగ్నిలో కాల్చబడుతుంది. ప్రియమైన వారలారా, ఎంతటి అపరిశుద్ధమైనటువంటి ఆ కర్ర అయినా కానీ, బ్రౌనైనా, చెట్టైనా దాన్ని అందంగా చేస్తాడు, నగిస్తనం చేస్తాడు, ఎంతో సుందరంగా తయారు చేస్తాడు. ఎంతోమంది ఇష్టపడతారు. చివరికి అది అగ్నిలో వేయబడుతుంది, కాల్చబడుతుంది. ప్రియమైన వారలారా, ఇది కర్ర పాత్ర. అనగా ప్రారంభంలో నీవు దేవుని కొరకు
అందంగా కనిపించేదానివి, సుందరంగా కనిపించేదానివి. ప్రారంభములో ప్రార్థన, భక్తి, భయము, విశ్వాసము, దేవునికి ఇచ్చుటలో, ఉపవసించుటలో, నీతి కలిగి ఉండుటలో, ప్రార్థించుటలో, ఆరాధించుటలో ఎంతో అందముగా కనిపించేదానివి. చివరికి నీ అందమంతా కోల్పోయి ఒకవేళ అపవిత్రం అయిపోతున్నావేమో, అందవికారముగా మారిపోతున్నావేమో. దేవుని సన్నిధిలో నీవు నీ జీవితాన్ని పాడు చేసుకుని నీవు అపవిత్రమైపోతే అర్హమైన పాత్రగా ప్రభు నిన్ను వాడుకునడానికి అవకాశం లేదు. కర్ర పాత్ర ప్రారంభంలో అందం కనిపిస్తుంది, అది రాను రాను అందాన్ని కోల్పోయి అది మరి అగ్నిలో కాల్చబడుతుంది. నీ స్థితి కూడా అలాగుందేమో. ఒకవేళ ప్రియమైన సహోదరుడా, సహోదరి, నీ స్థితి కూడా మొదట్లో అందంగా కనిపించావు, చివరికి నీ అందాన్ని కోల్పోయి లోకములో కలిసిపోతున్నావు. ప్రియమైన వారలారా, మూత వేయబడక తెరిచి ఉన్న ప్రతి పాత్ర అపవిత్రమైపోతుంది. ఒకవేళ అలాగే నీవు ప్రారంభంలో అందంగా ఉండేటువంటి వాడవై ఉండి, అందముగా ఉండేటువంటి దానవై ఉండి, భక్తి విషయములు నీవు అపవిత్రమైపోతున్నావేమో, ప్రార్థన విషయములు, నీతి విషయములు, సహవాస విషయములు అపవిత్రమైపోతున్నావేమో. వద్దు తల్లి, నీ జీవితము దేవుడు వాడుకునే పాత్రగా ప్రభు నిన్ను చూడాలని ఆశపడుతున్నాడు. ఆ ఇంటిలో చేర్చుకొని ప్రభు నిన్ను ఆశపడుతున్నాడు. ఆ గొప్ప ఇంటిలో నీ వెళ్ళాలంటే దేవుని కొరకు వాడబడే అర్హమైన పాత్రగా నీవు వాడబడాలి. ఇకపోతే నాలుగవ పాత్ర మట్టి. దీనికి ఉండేటువంటి లక్షణం ఏమిటంటే వాతావరణములకు తగిన రీతిగా మారిపోదట. చూడండి దేవుని బిడ్డలారా, ఒక మార్గములో మనం నడిచి వెళ్తున్న మార్గములో మరి బురదగా ఉన్నటువంటి ఆ యొక్క మార్గము, బురదగా ఉన్నటువంటి ఆ మార్గము మట్టి కాస్త గట్టిగా ఎండగాస్తే ఆ బురద అయిపోద్దండి, బిగిసిపోద్ది. గమనించండి, ఆ బురద మట్టికి ఉండే లక్షణం ఏమిటండి, ఆ యొక్క బురదగా ఉన్నటువంటి మట్టి కాస్త ఎండగాస్తే అది బిగిసిపోద్ది. నలుగురు వ్యక్తులు ఆ మార్గము గుండా నడుచుకుంటూ వెళ్తే అది బూడిదలా మారిపోతుంది. కాస్త గాలి వేస్తే ఆ బూడిది గాలి కొట్టుకుని పోతుంది. అంటే వాతావరణముకు తగిన రీతిగా ఆ మట్టి మారిపోతున్న విధానము మనము చూస్తున్నాము. ఒకవేళ ఆ మట్టి పాత్రగా నీవున్నావేమో, అంటే వాతావరణం తగిన రీతిగా మారిపోతున్నావేమో. ఇప్పుడు దేవుని సన్నిధి, సహవాసం, ప్రార్థన లేదని అపవిత్రం అయిపోతున్నావేమో. చేయకూడని పనులు నీవు చేసి దేవునికి దుఃఖాన్ని కలుగు చేస్తున్నావేమో, నీ బ్రతుకు పాడు చేసుకుంటున్నావేమో, ఒకవేళ అపవిత్రమైపోతున్నావేమో. దేవుని బిడ్డ, మరి నీ పాత్ర అనబడిన నీ పాత్రకు అనగా నీవు పాత్రగా ప్రభు నిన్ను చూస్తున్నాడు గనక ఆ పాత్రకు మూత వేయబడిందా? భక్తి అనే ప్రార్థన ఉందా? నీతి అనే మూత వేయబడిందా? దేవుని బిడ్డలారా, సహవాసం అనే మూత వేయబడిందా? పరిశుద్ధ అనే మూత వేయబడిందా? అలాగ మూత పెట్టబడినటువంటి పాత్రను విలువగా ఎంచబడుతున్న విషయం చూస్తున్నాం. ఒకవేళ ఆ పాత్ర అపవిత్ర అయిపోవడం గల కారణము ఒకవేళ మూత లేదేమో. ప్రేమైన సహోదరుడా, మట్టికుండే లక్షణం ఏంటంటే బూడిదిగా మారిపోవడం. నలుగురు వ్యక్తులు నడిస్తే బూడిదిగా మారిపోవడం, ఎండగాస్తే అది బిగిసిపోవడం, నలుగురు వ్యక్తులు నడిస్తే అది బూడిదిగా మారిపోవడం, గాలి ఇస్తే ఎగిరిపోవడం. అంటే వాతావరణంకు తగిన రీతిగా నీవు మారిపోయేటువంటి విధానము నీలో తీసివేసుకోవాలని ప్రభు ఆశపడుతున్నాడు. కనుక నీ ఎప్పుడు ఒకే రీతిగా ఉండాలి. ప్రేమైన సహోదరుడా, ఆ గొప్ప ఇంటిలో నీవు ఉండాలంటే బంగారు పాత్రగా, వెండి పాత్రగా నేను చూడాలని ప్రభు ఆశపడుతున్నాడు. కనుక కర్ర పాత్ర అందాన్ని కోల్పోతుంది, మట్టి పాత్ర వాతావరణం తగిన రీతిగా మారిపోతుంది. నీవు వాతావరణం తగిన రీతిగా మారిపోతున్నావేమో. మొదటిగా అందంగా కనిపించి కర్ర పాత్ర వలె నీ బ్రతుకును పాడు చేసుకుంటున్నావేమో, అందాన్ని కోల్పోయి నాశనం చేసుకుంటున్నావేమో. ఆ ప్రార్థన, నీతి, భక్తి, సహవాసం విడిచిపెట్టేసి నీ అందాన్ని కోల్పోతున్నావేమో. కర్ర పాత్రగా వద్దు, మట్టి పాత్రగా ఉండడానికి వీల్లేదు. కానీ వెండి పాత్రగా, బంగారు పాత్రగా ప్రభు నిన్ను చూడాలని ఆశపడుతున్నాడు. నిన్ను వాడుకోవాలంటే అర్హమైన పాత్రగా పరిశుద్ధపరచబడి దేవుడు నిన్ను వాడుకోవాలంటే, దేవుని ఆయన రాజ్యములో నిన్ను చూడాలంటే భూలోకములో ఉన్నంత కాలము
దేవుని కొరకు అర్హమైన పాత్రగా మనం వాడబడదాం. నీతిని కలిగి జీవిద్దాం, భక్తిని కలిగిన జీవిద్దాం. ప్రభు కొరకు సాక్షిగా నీవు నేను కూడా జీవిద్దాం. దేవుడు తన పరిశుద్ధ వాక్యమును మన వినికిడులు దీవించి ఆశీర్వదించునుగాక. ఆమేన్. తల్ల వంచండి, ప్రార్థన చేసుకుందాం. ప్రభువా, అవును తండ్రి, నేను బంగారు పాత్రగా, వెండి పాత్రగా ఉండాలయ్యా. ప్రభువా, కర్ర పాత్రగా, మట్టి పాత్రగానే ఉండడానికి వీల్లేదయ్యా. యేసయ్యా, ఆ విలువైనటువంటి బంగారానికి విలువ తగ్గదు, వెండికి విలువ తగ్గదు. అయితే కర్ర పాత్ర, మట్టి పాత్రకు విలువ లేదు. ప్రభువా, నీ ఇంటిలో అర్హమైన వాడుకునే పాత్రగా, వెండి పాత్ర వలె, బంగారు పాత్ర వలె నేను ఉండాలని ఆశపడుతున్నానని ఎవరైతే ఇప్పుడు నీ సన్నిధిలోకి వేస్తున్నారో, యేసయ్యా యేసయ్యా, ప్రతివారు కూడా వారిని అంగీకరించి క్షమాపణ కోరుతున్న ప్రతి బిడ్డను దర్శించు. హల్లెలూయా, 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 గ్లోరీ గ్లోరీ, ప్రైజ్ ది లార్డ్. తీర్మానం చేసుకున్న ప్రతి బిడ్డను దర్శించుము ప్రభువా. ఈ లైవ్ ద్వారా వచ్చి ఎవరైతే దేవుని కొరకు నేను వాడబడాలి, నేను ఉండేటువంటి కొద్ది కాలము నా యొక్క జీవన విధానములు కొద్ది కాలమైన ప్రభు కొరకు వాడబడాలని ఎవరైతే వాక్యం ద్వారా తీర్మానం చేసుకుని మోకరించి ప్రార్థనలు ఏకీవిస్తున్నారు, హల్లెలూయా, హల్లెలూయా, వారిని దర్శించుము దేవ. హల్లెలూయా, 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 ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా, హల్లెలూయా, గ్లోరీ, హల్లెలూయా, హల్లెలూయా. యేసయ్యా, నీకు స్తోత్రములు. హల్లెలూయా, హల్లెలూయా, గ్లోరీ, హల్లెలూయా, హల్లెలూయా. మహిమ స్వరూపుడా, నీకు స్తోత్రములు తండ్రి. మహోన్నతుడా, నీకు స్తోత్రములు ప్రభువా. బడులు బంగారు పాత్రల వలె, వెండి పాత్రల వలనకు తీర్మానం చేసుకుని బిడ్డను దర్శించము. కర్ర పాత్ర అయితే అందాన్ని కోల్పోతుంది, మట్టి అయితే వాతావరణం తగిన రీతిగా మారిపోతుంది. అలా ఉండడానికి వీల్లేదయ్యా. యేసు, దర్శించుము దేవా. ఒక్కొక్కరి మీరు దర్శించుము ప్రభువా. నీ కొరకు వాడబడాలని, నిన్ను దర్శించాలని, ఆ గొప్ప ఇంటిలో స్థానాన్ని పొందుకోవాలని, పరలోక రాజ్యములో అర్హమైన పాత్రగా ఉండాలని ఆశపడుచున్న ప్రతి బిడ్డని దర్శించండి. నీ కొరకు అర్హమైన పాత్రగా ప్రతి బిడ్డని మీరు వాడుకునండి. ప్రతి ఒక్క బిడ్డని దర్శించుము దేవా. నాయన, విలువ కోల్పోవడానికి వీలు లేదు నాయన. అపవిత్రత కలిగి ఉండడానికి వీలు లేదు. మూత వేయబడక తెరిచి ఉన్న ప్రతి పాత్ర అపవిత్రమైపోవడానికి వీల్లేదయ్యా. ప్రతి వారు కూడా నీ కొరకు మరణం వరకు సాక్షిగా జీవించాలి. మహిమను పొందండి. ఈ చివరి దినములలో, ఈ అపాయకరమైన దినములలో ప్రభువా, ఈ అంచె దినములలో మరణమునకు అప్పగిస్తబడుచున్నటువంటి కాలములో మేము ఉన్నాము. రోగముల నుండి, తెగుళ్ళ నుండి, వ్యాధుల నుండి, అంతు చిక్కనటువంటి బంధకముల నుండి, సాతానిక యుక్తి నుండి, అపవాదు నుండి మమ్మల్ని తప్పించుకునే మా ప్రాంతాన్ని, మా నగరమును, మా జిల్లాను, మా దేశమును, మా ప్రపంచ దేశమును కూడా రక్షించుము దేవానికి స్తోత్రాలు. భారతదేశములో, ప్రపంచ దేశమును కూడా మీరు రక్షించుము. ఈ మరణముల నుండి, ఈ వ్యాధుల నుండి, రోగముల నుండి, ఈ తెగుల నుండి తప్పించుము దేవా. కాపాడండి, రక్షించుము యేసయ్యా. బలపరచండి. ప్రతి వారికి ధైర్యము దయచేయండి, నెమ్మదిని, శాంతిని, సమాధానం దయచేయండి. నీ కొరకు సాక్షులుగా బిడ్డలను వాడుకొనండి. సాతాను క్రియలు లయపరిచి మీరే ప్రతి బిడ్డను ధైర్యపరిచి, బలపరిచి, మహిమను పొందమని నీ కొరకు ఈ చివరి దినములలో అర్హమైన పాత్రగా వాడుకున్నట్టుకు మీరు సిద్ధపరచమని క్రీస్తు నామమున అడుగుచున్నాము మా పరమ తండ్రి. ఆమేన్, ఆమేన్. ఇప్పుడు మన తండ్రి యొక్కయు, కుమారుని యొక్కయు, పరిశుద్ధాత్మని యొక్క అన్యోన్య సహవాసమును, కాపుదలయు, ప్రేమ, ఆదరణ కూడి వచ్చినటువంటి అనగా ఈ లైవ్ యూట్యూబ్ ద్వారా ఏకీవిస్తున్న ప్రతి బిడ్డకును, ప్రపంచ దేశంలో ప్రతి బిడ్డకును, ఈ వాక్యముని తీర్మానం చేసుకున్న ప్రతి బిడ్డకును ఆయన కృపా, ప్రేమ, సమాధానము సదాకాలము తోడై నడిపించునుగాక. ఆమేన్, ఆమేన్, ఆమేన్. గాడ్ బ్లెస్ యు ఆల్.
ప్రైజ్ ది లార్డ్. దేవుని బిడ్డలారా, ఈ చిన్న సహవాసం తరపున ప్రేమతో మీకు మనవి చేస్తున్నాం. ఈ ఫేస్బుక్, యూట్యూబ్ స్క్రీన్ ద్వారా మీకు వస్తున్నటువంటి టెలిఫోన్ నెంబర్ ఉంది. మీ ప్రార్థన అవసరం కొరకు మేము అనుదినము ప్రార్థనలో ఉంటాం. మీ కొరకు ప్రార్థన చేస్తాం. దేవుడు మిమ్మలను, మీ కుటుంబాన్ని దీవించునుగాక. ఫోన్ చేసి మాతో ఏకీపించవలసిందిగా మీకు మనవి చేస్తున్నాను. గాడ్ బ్లెస్ యు ఆల్.